హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. నిన్న నైటే జీబ్రా ప్రీమియర్ షో చూడడం జరిగిందనమాట. బట్ నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, అందుకే రివ్యూ ఇప్పుడు పెడుతున్నాము. అయితే మూవీ వరకు చూస్తే మాత్రం మనకి ఒకసారి హ్యాపీగా మంచి చూసేయచ్చు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి. అండ్ మనకి స్క్రీన్ ప్లే అంతా కూడా సెకండ్ హాఫ్ దౌడ అనమాట. ఎట్లా అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయిపోయి ఎవరి రోల్ ఏంటి, ఎవరు ఏం చేస్తారు అని క్లియర్గా చూపిస్తూ వస్తారు. అండ్ వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ కనెక్షన్స్ ఎలా ఉంటాయో అంతా కూడా బిల్డ్ చేసుకుంటూ వస్తారు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం వరల్డ్ బిల్డింగ్కి, హీరో ఏం చేస్తాడు, హీరోయిన్ రోల్ మెయిన్ ఏంటి, అండ్ ఎస్పెషల్లీ సత్య ఉంటాడు హీరో వాళ్ళ ఫ్రెండ్. ఇంకా యాజ్ యూజువల్ సత్య ఉన్నంతసేపు మనకి మంచిగానే అనిపిస్తుంది. అదంతా కూడా ఫస్ట్ హాఫ్లో వెళ్ళిపోతుంది అనమాట. సో మనకి ఫస్ట్ హాఫ్ అంతా వచ్చేసరికి మాత్రం ఓకే బాగానే ఉంది. డిపెండ్స్ ఆన్ సెకండ్ హాఫ్ లాంటి ఒక సినారియో క్రియేట్ అవుతుంది అనమాట. బికాజ్ ఇంటర్వెల్లో అదే ఫీల్ అవుతాం. అంతా కూడా అయిపోయింది, హీరోకి ఒక ఛాలెంజ్ వస్తుంది. అండ్ ఆ ఛాలెంజ్కి సంబంధించి హీరో ఏం చేస్తాడు అనేది అక్కడికి యాజ్ యూజువల్గా స్టోరీ వైజ్ బ్రేక్ పడిపోతుంది అనమాట. సెకండ్ హాఫ్ మీదే డిపెండ్ అయ్యే స్టోరీ లాంటిది అనమాట. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్, ట్విస్ట్ అండ్ స్క్రీన్ ప్లేలో మంచిగా అనుకోని పాయింట్స్ అన్నీ కూడా పెట్టారు. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే ఎడిటర్ ఉన్నారో చాలా మంచి కట్ చేశారు, మంచి స్మూత్ ట్రాన్సిషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఎక్కడెక్కడ పాయింట్స్ అయితే గ్రిప్పింగ్గా ఉంచాలో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంచారు. అండ్ కమింగ్ టు క్యారెక్టర్స్, ప్రతి ఒక్కరు కూడా ఎవరిది కూడా వేస్ట్ క్యారెక్టర్ వీళ్ళు అనవసరంగా పెట్టారనడానికి లేదు. కొంతమంది క్యారెక్టర్స్ ఉంటారు, ఆ కొంతమంది కూడా పర్ఫెక్ట్గా వాళ్ళ రోల్స్కి తగ్గట్టు వాళ్ళు బాగా చేశారు. అండ్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్కి ఒక వెయిటేజ్ ఉంటుంది ఇందులో. ఇట్స్ నాట్ దట్ సింపుల్గా ఏదో వచ్చిపోతున్నాను కదా, హార్డ్లీ ఒకే ఒక క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ ఉంటుంది, మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక వెయిటేజ్ ఉంటుంది అనమాట. ఆఖరికి భయ్యా వీళ్ళు ఆవును కూడా వాడారు భయ్యా, ఆ లెవెల్లో ఉంటుంది అనమాట క్యారెక్టర్ యూటిలైజేషన్. అండ్ స్టోరీ విషయానికి వస్తే మాత్రం మనకి ట్రైలర్లో చూపించినట్టే హీరో ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉంటాడు, అండ్ హీరోయిన్ కూడా అనదర్ బ్యాంక్లో ఎంప్లాయీ ఉంటుందన్నమాట. సో ఒక చిన్న ప్రాబ్లం వల్ల స్టోరీ స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ అక్కడి నుంచి సత్యదేవ్ క్యారెక్టర్ ఎలా ప్లే అవుతుంది, సత్య అందులో ఏం రోల్ ప్లే చేస్తారు, హీరోయిన్ రోల్ ఏముంటుంది, అండ్ అలానే బ్యాంకింగ్ సిస్టమ్స్లో ఉన్న లూప్ హోల్స్ని అంతా కూడా వీళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనేది మనకి ఫస్ట్ హాఫ్ అంతా చూపిస్తారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటర్వెల్ టైంకి వచ్చేసరికి హీరోకి విలన్కి కన్ఫ్రంటేషన్ పార్ట్ ఉంటుంది. సో వీళ్ళు ఏదైతే లూప్ హోల్స్ యూజ్ చేస్తారో దానివల్లనే విలన్కి ఒక లాస్ అనేది జరుగుతుందన్నమాట. సో ఆ లాస్ ఏంటి, ఆ లాస్ వల్ల విలన్ హీరోని ఎలా టార్చర్ పెడతాడు, హీరో దాంట్లోంచి ఎలా తప్పించుకుంటారు, ఇలా మొత్తం క్యాట్ అండ్ మౌస్ చేజ్ లానే ఉంటుందన్నమాట. సెకండ్ హాఫ్ మొత్తం మంచి గ్రిప్పింగ్గా తీస్తారు. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ 15 to 20 minutes బాగా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా ఏంటంటే మా రివ్యూ వచ్చేసి జీబ్రా ఒకసారి వన్ టైం వర్త్ వాచ్, మంచిగా చూసేయచ్చు, అది మా రివ్యూ. అండ్ అలానే ఛానల్ కొత్తగా పెట్టాము, ప్లీజ్ లవ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.